హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ACH గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నేను ఎక్కడున్నాను అనేది మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుందండి. చక్కగా ఫ్లవర్స్ మధ్యలో నించున్నాను అనమాట. చూడండి చక్కగా హ్యాంగింగ్ అవుతే ఎంత బాగున్నాయో. మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరైనా ఈరోజు ఒక చిన్న పాప బర్త్డే అనమాట. తన పేరు ప్రణతి. హ్యాపీ బర్త్డే రా ప్రణతి తల్లి. మా తరపు నుంచి, మా అందరి తరపు నుంచి కూడా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఈరోజు మన వీడియో ఏంటంటే వీటి కోసం తెలుసుకోవడం అనమాట. సో అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఫ్రెండ్స్, దీనికోసం చెప్పుకోవాలనుకుంటే మటుకు ఇవి భలే ఉంటాయండి. చూడడానికి నిజంగా అందంగా ఉంటాయి. చాలా సువాసన అనేది వస్తుంది అనమాట. ఫ్లవర్స్ విడుతుంటే ఈవినింగ్ టైము చుట్టుప్రక్కలకి అంతా ఆ వాసన అనేది విరజల్లుతుంది అనమాట. భలే ఉంటుంది. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. అయితే ఈ ప్లాంట్ని మనం చాలా రకాలుగా పిలుస్తామండి. మనం ఏంటంటే మామూలుగా రాధాకృష్ణ పువ్వులు అంటాం, అలాగే మధుమాలతి అంటాము, అలాగే ఈ రంగూన్ వైన్ అని కూడా అంటాం అనమాట. ఇది వైన్ జాతికి సంబంధించిన ప్లాంట్ ఇది. సో ఇదేంటంటే క్రీపర్స్ లాగా చక్కగా అల్లుతూ ఉంటుంది. అలాగే బుషీగా కావాలంటే బుషీగా పెరుగుతూ ఉంటుంది. మనకి ఎలా మోడల్ కావాలి, ఎలా డిజైన్ కావాలి అనుకుంటే హ్యాపీగా దీన్ని అలా ప్రూన్ చేసుకొని చక్కగా ఏదైనా ట్రెలీస్కి కానీ మనం ఏదైనా ఆర్చెస్ కానీ ఎక్కించుకుంటే చాలా అందంగా వస్తుంది. ఎప్పుడు పువ్వులు పూస్తూనే ఉంటాయండి నిజంగాని. ఇవి పువ్వులు వచ్చాయంటే దగ్గర ఒక వారం అంతా కూడా హ్యాపీగా చెట్లకి అలా వేలాడుతూ ఉంటాయి అనమాట. భలే అందంగా ఉంటుంది చూడడానికి. వీటి మొగ్గలు కూడా అంతే అందంగా ఉంటాయి. మనకి విరజాజి మొగ్గలు అయితే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి, కాకపోతే కొంచెం బల్జ్ అయి ఉంటాయి అన్నమాట. సో అయితే మనకి ఈ పువ్వులు ఇలా కనిపిస్తున్నాయి కదండి. ఇవన్నీ పువ్వులు ఒక్కరోజు విడినవి కాదనమాట. ఒక్కొక్కటిగా విడుతూ ఉంటాయి. కాకపోతే బంచెస్గా పువ్వులు అనేది విడుతూ ఉంటాయి అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. కలర్స్ కూడా చూసారు కదండి, మనకి ఇలా కలర్స్ మారుతున్నట్టు షేడింగ్లో కనిపిస్తుంది కదా. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ డే మనకి మొగ్గ వైట్గా ఉంటుంది కదండి. ఆ మొగ్గ విడిచేటప్పటికి వైట్గా ఉంటుంది అనమాట. తర్వాత లైట్ పింక్లోకి ఒక 4 days తర్వాత వస్తుంది. ఇంకో 2 daysలో అది డార్క్ మెరూన్ అయిపోతుంది, లేదంటే డార్క్ రెడ్ అయిపోతుంది. సో భలే ఉంటాయండి కలర్స్. అందుకే అది మిక్స్డ్ ఫ్లవర్స్ లాగా మనకి వైట్ అండ్ పింక్, వైట్ అండ్ రెడ్ షేడ్లో కనిపిస్తే చాలా బాగుంటున్నాయి. ఎంత ఆనందం అంటే నాకు చాలా ఇష్టం ఇలాంటివి క్రీపర్స్. నిజంగా దీనికోసం మనం చెప్పుకోవాలనుకుంటే జీరో కాస్ట్ అండి ఇది. వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్, కంపోస్ట్ అసలు ఏమీ అక్కర్లేదన్నమాట. దీనికి పెస్ట్ కూడా సాధారణంగా పట్టదు. పట్టిందంటే విడవదు, అసలు పట్టదు, అసలు మ్యాక్సిమం పట్టదు. ఓకే, మన దగ్గర ఏమన్నా ఈ చెట్టు ప్రక్కన ఏమన్నా బాగా పురుగులు పట్టే మొక్కలు ఏమన్నా ఉండి దీనికి పడితే పట్టచ్చు, కానీ యాక్చువల్గా అయితే దీనికి అసలు పెస్ట్ అనేది పట్టదు. నెక్స్ట్ ఏంటంటే మనం వాటరింగ్ అనేది దీనికి ఎక్కువ వేయక్కర్లేదు, అలాగని తక్కువ వేయక్కర్లేదు, అలాగని డైలీ కూడా వేయక్కర్లేదండి. ముందే చెప్పాను కదా జీరో కాస్ట్ ప్లాంట్ అని చెప్పి. అసలు దీనికోసం మనం శ్రమ అయితే పడక్కర్లేదు. మనం ఇప్పుడైతే ఎలా వెజిటబుల్స్కి, ఫ్లవర్స్ ప్లాంట్స్కి ఏవేవో చేస్తూ ఉంటాం. సో దీనికోసం చెప్పుకున్నట్టయితే అసలు శ్రమ అనేది పడక్కర్లేదు. అసలు దీని మీద ఒక పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. అసలు ఏ కంపోస్ట్లు కానీ ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఏది యూజ్ చేయక్కర్లేదు. మనం 2-3 daysకి వాటర్ వేసుకున్నా సరే ఇది అసలు వడిలిపోయే ఛాన్సే లేదండి. స్ట్రాంగ్ ప్లాంట్ అని చెప్పొచ్చు. స్ట్రాంగ్గానే ఉంటుంది అనమాట. యాక్చువల్గా మనం మిద్దె తోటలో పెంచుకుంటే మనకు నచ్చిన డిజైన్స్ మనం ఏదైనా ఆర్చ్ ఏదైనా తయారు చేసుకుని ఆర్చ్కి ఎక్కించుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. నేను అనేది ఇది కిందని పెట్టాను. ఎన్నిసార్లు ప్రూన్ చేస్తున్నా అసలు విపరీతంగా విస్తరించేస్తుంది అనమాట. ఫస్ట్ అంతా నేను పైకి ఎక్కించాను, అమ్మో మేడ మీదకి వచ్చేస్తే మళ్ళీ మాకు పాములు ఎక్కువ కదా, సో ఆ పాములు ఏమైనా దీని నుంచి ఎక్కుతాయేమని మళ్ళీ ప్రూన్ చేసాను. తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కించాను, మళ్ళీ ప్రూన్ చేసాను. ఇంకా లాభం లేదని చెప్పి దీనికి ఏంటంటే ఇలాంటి ఆర్చ్ అనేది మనకి ఎంట్రన్స్ ఉంటుంది కదా, అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి ఎక్కించాను. ఈవినింగ్ టైంలో కూడా ఇక్కడ చక్కగా ఒక మ్యాట్ వేసుకొని కిందన కూర్చున్నా, లేదంటే చైర్స్ వేసుకొని కిందన కూర్చున్నా హ్యాపీగా ఉంటుంది వాతావరణం అనేది. ఎండాకాలం అనేది మన ఇంట్లో కూడా ఉండలేం కదండి. ఈవినింగ్ టైం వచ్చేటప్పుడు ఇలా చెట్ల కింద ఉంటే చాలా చల్లగా ఉంటుంది. వాటి నుంచి వచ్చిన ఫ్లేవర్ కూడా
అంటే ఆ వాసన కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మైండ్కి కూడా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. అయితే నా దగ్గర ఉన్నవి 2 టైప్స్ అండి. ఇదేంటంటే గుత్తులుగా పూస్తాయి, ఇవేంటంటే మల్టిపుల్ పెటల్స్ అనేది ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే సింగిల్ పెటల్ అనమాట, అది మెరూన్ అండ్ వైట్ కలర్లోని ఓన్లీ సింగిల్ పెటల్సే వస్తాయి, ఒక 5-6 పెటల్స్. కానీ ఇక్కడ వేసింది ఏంటంటే బంచెస్గా గుత్తులుగా వస్తాయి కదండి. దగ్గరికి వస్తే చూపిస్తాను. పువ్వులు అనేది మల్టిపుల్ పెటల్స్తో ఉంటుంది అనమాట. ఒకసారి రండి చూపిస్తాం. ఇక్కడ చూసారు కదండి, గుత్తులుగా భలే అందంగా ఉన్నాయి కదా. రెడ్ అండ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్తో చాలా అందంగా ఉన్నాయి. చూడండి గుత్తులుగా. నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ ఇది, మంచి క్రీపర్ అని చెప్పచ్చు. అలాగే ఇది స్ట్రాంగ్ అని చెప్పాను కదండి, చాన్నాళ్ళు ఉంటుంది. ఇది చనిపోయే ఛాన్సెస్ అయితే అసలు 100% ఉండవనే చెప్తాను నేనైతే. ఎన్నాళ్ళయిందో నేను పెంచి, అలానే ఉంది. ఎప్పుడో వేసాను కొన్ని ఇయర్స్ బ్యాక్. ప్రూన్ చేస్తూనే ఉన్నానండి, అది పూస్తూనే ఉంది. పందిరి మీద అంతా ఇలా అల్లేస్తుంది. మనం ఏమీ డిజైన్ చేయక్కర్లేదు. పందిరి కట్టేసి ఒక 2-3 తాళ్ళు అనేది దానికి కట్టేసుకుంటే సరిపోద్ది. ఒక తీగ నుంచి ఇంకో తీగ అల్లుకొని అది చక్కగా పందిరంతా మొత్తం మనమే అల్లినట్టు. చూడండి పిచ్చుకలు గూడు కట్టుకుంటే ఎలా ఉంటాయో అలా అల్లేస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. చూడండి నేరేడు చెట్టు మీద కూడా వెళ్ళిపోయింది, ఎంత పైకి వెళ్ళిపోయి పువ్వులు కాస్తుందో చూసారా. ఇవి చూసారు కదండి, ఇవి నైట్ టైం తీసిన వీడియో అనమాట. మీకు చూపెడదామని చెప్పి తీసాను. ఎంత బాగున్నాయి చూసారా, ఆ చీకట్లోని ఇవి తలతలా మెరుస్తూ ఉన్నాయి కదా. సూపర్ ఫ్లవర్స్ అనే చెప్పొచ్చు, నిజంగా భలే ఉన్నాయి కదండి. ఒకసారి చూడండి వీడియో అంతా, చక్కగా ఉంటాయి. మంచి ప్లెజెంట్ వాసన వస్తుంది ఈవినింగ్ టైం అయితే. అన్నీ విడతాయండి చక్కగాని, భలే ఉంటుంది. రోజు మనం ఒక మంచి టాపిక్ తెలుసుకున్నాం, మంచి మొక్క కోసం కూడా తెలుసుకున్నాం కదండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకోండి. ఇలాంటి వైన్స్ అనేది అక్కడక్కడ మనం పెంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మనం వెజిటబుల్స్, ఏవో క్రీపర్స్ ఇవన్నీ పెంచుకుంటూ ఉంటాం కదా, ఆకుకూరలు ఇవన్నీ. అప్పుడప్పుడు మనకి మైండ్ రిలాక్సింగ్గా ఉండాలి, కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే మటుకు తప్పకుండా ఇలాంటి వైన్స్ అనేది తెచ్చుకొని మనకి నచ్చిన రీతిలో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఆనందాన్ని ఇస్తుంది. ఇవన్నీ నన్ను వీడియో చేయనివ్వట్లేదు కిందకు వస్తే. సో ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఆ ఆనందం అనేది డిఫరెంట్గా ఉంటుందని చెప్పచ్చు. సో ఫ్రెండ్స్ ట్రై చేయండి, మీరు కూడా తెచ్చుకొని నర్సరీ నుంచి ఒక డిఫరెంట్గా ప్లాన్ చేసుకోండి. సో మనం ఏదన్నా సరే తెచ్చుకొని ఇలా నీట్గా ప్లాన్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ అవుతే తెలుస్తుందండి. ఆ క్రియేటివిటీని మనం బయటకు తీసామనుకోండి, ఏదో ఒక డిజైన్ అల్లించుకోవడం, ఒక మోడల్గా తయారు చేసుకుంటే పువ్వులు కూడా భలే పూస్తూ ఉంటే ట్రెలీస్కి ఎక్కించుకునే కంటే నాకు ఏంటంటే ఇది నచ్చిందండి. ఒక ఆర్చ్ లాగా చేసి దాని మీద పెట్టానమాట. హ్యాంగింగ్ అవుతూ ఉంటే వాటి మధ్యలో నుంచి మనం నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో ఫ్రెండ్స్ అయితే చక్కగా గాలి వేస్తుంది, మార్నింగ్ టైం కదా, హ్యాపీగా ఉంది. వీటిలో ఫ్రాగ్రెన్స్ కూడా నేను ఆస్వాదిస్తున్నాను. నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. సో వీడియో అనేది ఇక్కడితో ఆపేస్తున్నాను. చాలా విషయాలు ఈరోజు తెలుసుకున్నాం కదా. నిజంగా మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.